ఈ అడవుల్లో భయంకరమైన పక్షులతో పాటు చాలా అందమైన పక్షులు కూడా బ్రతుకుతున్నాయి. నాకు తెలిసి వాటిలో కొన్నింటిని మీరు ఇప్పటి వరకు చూసుండరు. మరి అలాంటి అందమైన పక్షుల్ని ఈ రోజు ఈ వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రాపికల్ రాయల్ ఫ్లై క్యాచర్. ఈ పక్షి కేవలం 7 అంగుళాల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. కానీ దాని తలపైన ఉండే ఒక విలక్షణమైన రూపంతో పూర్తిగా దాని రూపాన్ని మార్చేసింది. అందరి కళ్ళు తన వైపే తిప్పుకునేలా చేసేసింది. చాలా వింతగా ఉండే ఈ అందమైన పక్షి మనకు ఎక్కువగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో కనిపిస్తుంది. అలానే దీన్ని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి దాని తలని 300 డిగ్రీస్ తిప్పుతూ ఇంత వింతగా కూడా ప్రవర్తిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అది మనల్ని భయపెట్టి మన నుంచి తప్పించుకోవటానికి ఈ ట్రిక్ ని ఉపయోగిస్తుంది. నిజానికి ఇంత అందమైన పక్షిని పెంచుకునే ఛాన్స్ ని ఏ పెట్ లవర్ వదులుకోరు. అందుకే ఈ అందమైన పక్షిని కూడా కొంతమంది ఇలా పెట్ బర్డ్ లా పెంచేసుకుంటున్నారు. మ్యాండారిన్ డక్. ప్రపంచంలో మీరు ఎప్పుడైనా ఇంత అందమైన కలర్ఫుల్ గా ఉన్న బాతుని చూసారా? నిజానికి ఈ పక్షిని చూస్తుంటే పెయింట్ వేసినట్లుగానే మనకి అంత అందంగా కనిపిస్తుంది. ఈ బాతుల్లో ఉన్న విచిత్రం ఏంటంటే వీటిలో మగవి ఆడవి ఒకేలా ఉండవు. మగది మాత్రమే ఇంత అందంగా కలర్ఫుల్ గా ఉంటుంది. ఆడది చాలా నార్మల్ గానే ఉంటుంది. ఇది 9 నుంచి 12 ఎగ్స్ వరకు పెట్టగలుగుతుంది. వీటిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూడా వీటి పిల్లల గురించే. ఈ బాతులు అనేవి చాలా విచిత్రంగా 50 అడుగుల ఎత్తులో వాటి గూటిని ఈ చెట్లలో ఉండే హోల్స్ లో బ్రతుకుతుంటాయి. ఎప్పుడైతే వీటి పిల్లలకి దీని తల్లితో వెళ్లి ఆహారాన్ని తినే సామర్థ్యం వస్తుందో అప్పుడు ఈ పిల్లలనేవి 50 అడుగుల ఎత్తు నుంచి ఈ విధంగా కిందకు దూకి దాని తల్లితో ప్రయాణం చేస్తాయి. అంత ఎత్తు నుంచి దూకినా కూడా వీటి పిల్లలకి ఏమీ కాదు. ఎందుకంటే అవి దూకేటప్పుడే వాటి రెక్కలతో ఆ వేగాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఈ భూమి మీదకి ల్యాండ్ అవుతాయి. ఇక అక్కడి నుంచి వాటి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాయి. స్వాట్ బిల్డెడ్ హమ్మింగ్ బర్డ్. మామూలుగా ఈ హమ్మింగ్ బర్డ్స్ ఎలా ఉంటాయో మనకు తెలుసు. అలానే వాటి ముక్కు కూడా చిన్నదిగానే ఉంటుంది. కానీ ఈ స్వాట్ బిల్డెడ్ హమ్మింగ్ బర్డ్ ముక్కు మాత్రం దాని శరీరానికి మించి అంత పెద్దదిగా ఉంటుంది. ఈ ఇమేజ్ ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది దాని ముక్కు అనేది ఎంత పెద్దదో అని. అంటే కేవలం దీని ముక్కే 4 అంగుళాల పొడవు వరకు ఉంటుంది. సౌత్ అమెరికా, వెనిజులా, బొలివియాలో బ్రతికే ఈ చిన్న పక్షి చూడటానికి మనకి కలర్ఫుల్ గా చాలా అందంగా కనిపిస్తుంది. అలానే ఇది 11,000 అడుగుల ఎత్తులో మాత్రమే బ్రతుకుతుంది. దాని శరీరానికి మించి దాని ముక్కు భాగం ఉండటంతో అది ఎప్పుడు కూర్చున్నా కూడా దాని ముక్కుని పైకే ఉంచుతుంది. ఎందుకంటే దాని ముక్కు బరువుని శరీరంతో బ్యాలెన్స్ చేయటానికి. టకాహే. ఇది ఒక అందమైన ఎగరలేని పక్షి. నిజానికి ఇది ఇప్పటి కాలంలో బ్రతికే పక్షిలాగా కూడా మనకి కనిపించదు. ఇది ఒక పురాతనమైన పక్షిలాగా దీని రూపం మనకి అలా కనిపిస్తుంది. మొదటగా ఈ పక్షిని 1847లో కనిపెట్టారు. కానీ 1951 సంవత్సరానికి ఈ భూమి మీద కేవలం 2 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఇవి పూర్తిగా అంతరించిపోయాయి అని ఈ సైంటిస్టులు నమ్మేశారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం న్యూజిలాండ్ లోని ముర్చిసన్ అనే పర్వతాల్లో ఒక సైంటిస్టు ఈ పక్షి యొక్క అరుపుని విన్నాడు. అంతే, ఆ పక్షి అంతరించిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాయని వెతగ్గా వీళ్ళకి కొన్ని పక్షులు కనిపించాయి. అంతరించిపోయాయి అనుకున్న ఈ పక్షిని వాళ్ళ వెంట తీసుకువెళ్లి ఇంకొన్ని పక్షుల్ని పుట్టించి మళ్ళీ ఇదే పర్వత ప్రాంతాల్లో వీటిని వదిలిపెట్టారు. పూర్తిగా అంతరించిపోయాయి అనుకున్న ఈ పక్షుల్ని ఈ సైంటిస్టులు మళ్ళీ వీటికి ప్రాణం పోసి ఇప్పుడు మొత్తం ఈ భూమి మీద 500 పక్షులు ఉండేలా చేశారు. స్పూన్ బిల్. చూడటానికి కొంగలా కనిపించే ఈ పక్షి యొక్క ముక్కు భాగం స్పూన్ లా ఉండటం వల్ల దీనికి స్పూన్ బిల్ అని పేరు వచ్చింది. వీటిలో మొత్తం 6 జాతులు ఉండగా ఒక్కో జాతి ఒక్కో దేశంలో బ్రతుకుతున్నాయి. అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా, ఆఫ్రికా, ఫ్లోరిడా, చివరికి మన ఇండియాలో కూడా బ్రతుకుతున్నాయి. ఈ పక్షులు చేపల్ని, కప్పల్ని, చిన్నపాటి పురుగులను కూడా తింటూ గడిపేస్తుంటాయి. ఇవి ఉన్న 6 జాతుల్లో పింక్ అండ్ వైట్ ది మాత్రం చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. సైలెంట్ గా కనిపించే ఈ పక్షి కూడా శత్రువులు చాలా మందే ఉన్నారు. గ్రద్దలు, నక్కలు, రకూన్స్ ఇంకా మనుషుల వల్ల కూడా ఇవి చనిపోతున్నాయి. విల్సన్స్ బర్డ్ ఆఫ్ పారడైస్. ఈ వింతైన అందమైన పక్షిని ఇప్పటి వరకు మనం దాదాపు చూసుంటాం. ఇంకా ఈ పక్షి చూడటానికి కూడా చాలా అందంగా కనబడటంతో పాటు తోక వెనకాల ఉండే 2 ఈకలు మాత్రం చాలా అంటే చాలా వింతగా మనకి కనిపిస్తుంటాయి. విచిత్రం ఏంటంటే వీటిలో మగది మాత్రమే ఇలా ఉంటుంది. ఆడపక్షి నార్మల్ గానే ఉంటుంది. ఈ వింతైన అందమైన పక్షులు మనకి ఇండోనేషియాలో ఉన్న అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ మగపక్షిలో ఉన్న ఇంకో విచిత్రం ఏంటంటే ఇది ఆడపక్షిని అట్రాక్ట్ చేయడానికి ఒక షైనీ గ్రీన్ ఫెదర్స్ ని కేవలం ఈ ఆడపక్షికి మాత్రమే చూపిస్తూ దాన్ని అట్రాక్ట్ అయ్యేలా చేసేస్తుంది. ఆ టైంలో ఈ మగపక్షి మనకి మరింత అందంగా కనిపించేస్తుంది. విక్టోరియా క్రౌన్డ్ పిజియన్.
మామూలుగా మనం ఈ పావురాల్ని వైట్ కలర్ లేదా గ్రే కలర్ లో ఉన్నవే చూసుంటాం. కానీ న్యూ గినియాలో ఉన్న రెయిన్ ఫారెస్ట్ లో ఉండే పావురాలు మాత్రం చాలా అంటే చాలా అందంగా ఒక కిరీటంతో ఇంత బ్యూటిఫుల్ గా మనకి కనిపిస్తుంటాయి. ఈ పావురాళ్ళు ఇంత అందంగా ఉండేసరికి వీటిలో కొన్నింటిని జూలో కూడా పెంచడం అనేది చేస్తున్నారు. ఇవి నట్స్ ని, ఫ్రూట్స్ ని, ఇంకా ఇన్సెక్ట్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి. ఇది ఒక్క గుడ్డు మాత్రమే పెడుతుంది. మగది ఆడది బ్లూ కలర్ లో ఇంత అందంగా కనిపిస్తుంటే దాని పిల్ల మాత్రం పూర్తిగా నలుపు రంగులో ఈ విధంగా ఉంటుంది. పెద్దదయ్యే కొద్దీ దీనికి కూడా ఇలాంటి బ్లూ కలర్ ఫెదర్స్ వస్తూ అందంగా మారిపోతుంది. ఈ పావురం అనేది ఇంత అందంగా ఉండేసరికి ఈ పెట్ లవర్స్ కూడా వీటిని వాళ్ళ ఇళ్లలో పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. డాక్వెట్ జెల్ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుతో ఇంకా పెద్ద తోకతో ఈ పక్షి అనేది చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు సెంట్రల్ అమెరికాలో ఉన్న గ్వాటిమాలా అనే దేశం వాళ్ళు ఈ పక్షిని గాడ్ ఆఫ్ ద ఎయిర్ అని కూడా పిలుస్తుంటారు. ఇంకా వాళ్ళ జాతీయ పక్షి కూడా ఇదే. అయితే వీటిలో మగవి మాత్రమే ఇలాంటి పొడవాటి తోకని కలిగి ఉంటాయి. మళ్ళీ ఆడది నార్మల్ గానే ఉంటుంది. వీటిలో 6 జాతులు ఉండగా 6వ జాతి మాత్రం విచిత్రంగా బ్లూ కలర్ లో ఉంటుంది. ఇవి మెక్సికో నుంచి బొలీవియా మరియు బ్రెజిల్లో ఉండే అడవుల్లో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా 150 అడుగుల ఎత్తులో కుళ్ళిపోయిన చెట్లకు హోల్స్ పెట్టుకుని వాటిల్లో వీటి గూడిని నిర్మించుకుంటాయి. ఇంకా టెర్న్ బాడీ మొత్తం గ్రే కలర్, కాళ్ళు ముక్కు ఆరెంజ్ కలర్, చివరిగా దాని మీసంతో ఈ పక్షి నిజంగానే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఈ వింతైన పక్షులు అనేవి పెరు మరియు చిలీలో మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఎత్తైన కొండలపైన వాటి గూళ్ళని కట్టుకుంటాయి. ఒక్కోసారి ఈ పెంగ్విన్స్ కట్టుకున్న గూటిలోనే వాటి ఎగ్స్ ని పెట్టుకుంటాయి. వీటి ప్రధాన ఆహారం వచ్చేసి ఈ చిన్న చేపలే. కోబాన్ టోడీ ప్రపంచంలో ఉన్న అతి చిన్న పక్షుల్లో అలానే అతి అందమైన పక్షుల్లో ఇది కూడా ఒకటి. ఇది కేవలం 12 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. కానీ ఇది ఆహారం కోసం వేటాడే విధానం మాత్రం చాలా షార్ప్ గా ఉంటుంది. ఇవి ఎక్కువగా ఇన్సెక్ట్స్ ని తింటూ పెరుగుతుంటాయి. దీనికి ఏదైనా ఇన్సెక్ట్ కనిపించిందంటే సైలెంట్ గా ఉంటూ కరెక్ట్ టైం చూసుకుని విత్ ఇన్ సెకండ్స్ లో వాటిని వెళ్లి పట్టుకుని చంపి తినేస్తుంది. ఈ వింతైన అందమైన పక్షి క్యూబా దేశంలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అలానే వీటి గూడుల్ని ఈ మట్టి దిబ్బలపై ఒక బొరియలా నిర్మించుకొని అందులో బ్రతుకుతుంటాయి. నికోబార్ పిజియన్ ఈ పక్షి అంతరించిపోయిన డోడో పక్షికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇది నికోబార్ ఐలాండ్స్ లో ఎక్కువగా కనిపించడం వల్ల దీనికి ఆ ఐలాండ్ పేరే పెట్టేశారు. ఇక్కడ ఈ పక్షులు చాలానే కనిపిస్తుంటాయి. అది కూడా ఇంత కలర్ఫుల్ గా. ఈ పక్షి గురించి చెప్పాలంటే ముందుగా దీనికున్న సూపర్ పవర్ గురించే మాట్లాడుకోవాలి. మనుషులు సుత్తితో మాత్రమే బ్రేక్ చేయగలిగే నట్స్ ను కూడా ఇది చాలా ఈజీగా తినేస్తుంది. ఎందుకంటే ఈ పావురం యొక్క గిజార్డ్ లో ఒక రాయి ఉంటుంది. అది గట్టి ఆహారాన్ని కూడా గ్రైండ్ చేసేలా దీనికి సహాయపడుతుంది. అన్నింటికన్నా విచిత్రం ఏంటంటే మనుషులు ఈ పావురాన్ని చంపటానికి తెగ వేటాడేస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని గిజార్డ్ లో ఉన్న రాయి కోసం. ఆ రాయిని వీళ్ళు ఆభరణాల్లో ఉపయోగిస్తుంటారు. అందుకే ఈ పావురాన్ని ఇంతలా వేటాడి చంపేస్తున్నారు. ఈ పావురాళ్ళు కూడా వాళ్ళ శత్రువుల నుంచి తప్పించుకోవటానికి చాలా దట్టమైన చెట్లలో దాక్కుని బ్రతుకుతుంటాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.